నేటి ఆధునిక సమాజంలో బంధాలు, బంధుత్వాలు, ముఖ్యంగా వివాహ బంధం విలువ తగ్గిపోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి విషాద ఘటన నగర శివార్లోని నాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ప్రశాంత్ ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య సంధ్యకు అదే గ్రామానికి చెందిన అనిల్ తో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, అనిల్ అలాగే అతని స్నేహితుడు వెంకటసాయి అలియాస్ బంటి కలిసి హత్యకు కుట్ర పడినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ప్రశాంత్ కు అతిగా మద్యం తాగించి ఇంటిపై అంతస్తు నుంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను మొదట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా హత్యాయత్నం కొనసాగినట్లుగా విచారణలో తేలింది. ఆసుపత్రిలో లభించిన టాయిలెట్ క్లీనర్ హార్పిక్ ద్రవాన్ని ఇంజెక్షన్ ద్వారా ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించినట్లుగా పోలీసులు ఆరోపించారు. అనంతరం చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య, అనిల్, వెంకటసాయి అలియాస్ బంటిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గల్ఫ్ లో కష్టపడి సంపాదించి కుటుంబంతో ఆనందంగా జీవించాలని కలలు కన్న ప్రశాంత్ జీవితం విషాదాంతమవడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నేనైతే అన్న ఫోర్స్ నేను ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది. ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ అంత తారీఖు అని చెప్పింది. ఆమెనే దానికి డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసాడు. ఇక్కడ నుంచి ఇటు ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి. కిందికి దిగొద్దాడు. నేను కూడా అనుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా? నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రాకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్.